ఇప్పుడు పిలాతు యేసు ప్రభువును సిలువ వేయటానికి అప్పగించాడు. సిలువకు ముందు ఏం చేస్తారంటే ఆ నేరస్తుడిని కొరడాలతో కొడతారు. ఇప్పుడు యేసు ప్రభుని ప్రెతోరియం అనే ప్రాంతంలోకి తీసుకొచ్చి కొరడాలతో కొడుతూ ఉన్నారు. దీన్ని ఎలా జరుగుతుందంటే ఒక పెద్ద దొంగ ఉంటుంది. దీన్నే వెర్బటారియో అంటారు. ఆ దొంగకు 2 సంఖ్యలు ఉంటాయి. చేతులు ఇలా పెట్టి ఆ సంఖ్యలు వేస్తారు. తర్వాత 2 సైనికులు వెనకాల ఉండి కొడతా ఉంటారు, కొరడాలు తీసుకొని కొడతారు. ఈ క్రోమా కొరడ ఎలాగుంటుందంటే వుడెన్ హ్యాండిల్ ఉంటుంది. ఆ వుడెన్ హ్యాండిల్కి చివర తాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క తాడు 3 అడుగుల తాడు ఉంటుంది. ఆ తాడు చివర సీసపు గుండు ఉంటుంది. ఆ సీసపు గుండుకి చిన్న చిన్న ఎముకలతో చేసిన ముళ్ళులు ఉంటాయి. ఎప్పుడైతే ఈ లెజనరీస్ అంటే ఈ సైనికులు కొడతారో, కొట్టినప్పుడు ఆ సీసపు గుండు దాన్నే ప్లమిటే అంటారు, గుచ్చుకుంటుంది. గుచ్చుకున్న తర్వాత కొరడాన్ని ఇలా లాగుతారు. లాగ్గాన్ని ఆ మాంసము పేలికల్లా వచ్చేస్తుంది. మరొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు శరీరము నాగలి చాల వలె దున్నబడింది. చాలామంది ఏం చేస్తారంటే ఆ కొరడా దెబ్బలకు చాలామంది చచ్చిపోతారు. ఒక విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఆ కొరడా దెబ్బలకు చనిపోలేదు. కొంతమంది చెబుతారు యేసు ప్రభుని మనం సాధారణంగా బలహీనుడు అని అనుకుంటాం. ఒక విషయం తెలుసా, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కరుణామయుడు అనే ఒక సినిమా వచ్చింది. అది విజయ్ చంద్ర గారు నటించారు. అది ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్. చాలామంది ప్రజలు ఆ సినిమా చూడటానికి వెళ్తూ ఉండేవారు. అంత హిట్ అయిన తర్వాత ఒక రోజుని న్యూస్ పేపర్ వారు విజయ్ చంద్ర గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. అప్పుడు విజయ్ చంద్ర అన్న మాట ఏంటంటే, ఈ కరుణామయుడు సినిమా కోసం నేను చాలా రోజులు ఉపవాసం ఉండి నేను బాగా బలహీనపడ్డాను అని చెప్పాడు. అంటే యేసు ప్రభు బలహీనుడు అని అనుకునేటట్టుగా చూపించారు. కానీ ఒక విషయం తెలుసా, యేసు ప్రభువు బలహీనుడు కాదు. మీరు ఎలా చెప్పగలరండి? ఎలా చెప్పగలంటే 1 తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు, కొరడా దెబ్బలు యేసయ్య తిన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే చనిపోతారు. మరి కొంతమందికి ఫిట్స్ వచ్చి జ్వరం వచ్చేస్తుంది, నడవలేరు, చాలా భయంకరమైన బాధను అనుభవిస్తారు. కానీ యేసు ప్రభువు అవి తట్టుకోగలిగాడు. అది తట్టుకుంటమే కాకుండా సిలువను మోసుకుని కొంత దూరం మోసుకుని వెళ్ళాడు. అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభువు మనం అనుకున్నట్టుగా బలహీనుడు కాడు. సరే, ఆయన్ని కొరడాలతో కొట్టారు. కొట్టిన తర్వాత ఏం చేశారంటే ఆయన చేతిలో రెల్లు పుడక నుంచి ఊదా రంగు వస్త్రం పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే యేసు మీద ఉమ్ము ఊసారు ఈ సైనికులు. అంతేకాకుండా ఒక ఆట ఆడతారు. ఆ ఆట ఏంటంటే ఈ నేరస్తుడికి కళ్ళుకి కంతలు కట్టేసి ఎవరు కొట్టారో చెప్పాలి. చెప్పలేకపోతే మళ్ళా తిరిగి గట్టిగా కొడతారు. ఈ విధంగా యేసు ప్రభుని చాలా హింసించారు, బాధ పెట్టారు. తర్వాత ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని ఉంచారు. ఈ ముండ్ల కిరీటంలో ఈ ముళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క అంగుళము పొడుగుంటుంది. ఇది రేమస్ నెబేకా అనేటువంటి చెట్టు నుంచి వచ్చిన ముళ్ళు. మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఆ చెట్టు నుంచి వచ్చిన ముళ్ళతో ముళ్ళ కిరీటాన్ని అమ్ముతారు. ఎప్పుడైతే యేసు ప్రభు తలకు పెట్టారో ఆ ముళ్ళు ఏమైనా అంటే లోపలికి తలలో స్కాల్ప్లోకి గుచ్చుకున్నాయి, రక్తం వచ్చింది అని అంతగా బాధ పెట్టారు. బాధ పెట్టిన తర్వాత యేసు ప్రభువుకి ఒక సిలువ కమ్మిని ఇచ్చారు. ఈ సిలువ కమ్మిని ఏమంటారంటే ప్యాటిబ్యులం అంటారు. సాధారణంగా మనము సిలువ అనేటప్పటికీ అడ్డకమ్మి నిలువు కమ్మిని మనం చూస్తాం. యేసు ప్రభు అడ్డకమ్మి నిలువు కమ్మి మోసినట్లు మనం చూస్తాం. కానీ వాస్తవానికి ఆయన నిలువు కమ్మిని మోయలేదు, అడ్డకమ్మినే మోసాడు. ఈ అడ్డకమ్మిని ఏమంటారంటే ప్యాటిబ్యులం అంటారు. ఇది 50 నుంచి 60 పౌండ్ల బరువు, అంటే 23 నుంచి 27 కిలోల బరువు ఉంటుంది. అంతేకాకుండా 6 అడుగుల పొడవు ఉంటుంది.
ఆ 6 అడుగుల పొడుగున్న ప్యాటి బీలముని యేసు ప్రభు భుజాల మీద మోపారు. ఆయన అక్కడి నుంచి 1 మైలు దూరం మోసుకొని వెళ్ళాలి. గొల్గొతా కొండకు మోసుకొని వెళ్ళాలి. ఆయన మోస్తూ అప్పటికే చాలా దెబ్బలు తిన్నాడు. మోయలేకపోతే అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు సీమోను, కురేనీయుడైన సీమోను అంటారు. ఇతడు ఆఫ్రికా దేశానికి చెందినవాడు. అతన్ని యేసు ప్రభు సిలువ మోయమని బలవంతం చేశారు. ఎప్పుడైతే సిలువ వేసే ప్రాంతానికి వచ్చారో యేసు ప్రభు చేతిలో మేకులు కొట్టారు. ఒక్కొక్క మేకు ఎంతంటే 6 అంగుళాల పొడవు, అంటే 1/2 అడుగు పొడుగు. అంతేకాకుండా దాని తల ఎలాగుంటుందంటే స్క్వేర్లో ఉంటుంది. ఆ స్క్వేర్ ఉన్నటువంటి ఆ మేకును ఈ సాధారణంగా మనం ఫోటోల్లో చూస్తాము, ఇక్కడ కొట్టినట్లు మనం చూస్తాం. అక్కడ కాదు, ఇక్కడ మణికట్టు దగ్గర కొట్టారు. ఎందుకంటే అక్కడ 2 ఎముకలు ఉంటాయి, రేడియస్ అల్నా అనే ఎముకలు ఉంటాయి. ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో కొచ్చారు. ఎందుకు అక్కడ కొచ్చారు అంటే వాక్యము యొక్క నెరవేర్పు. పస్కా పశువు వధించినప్పుడు దాని ఎముకలలో 1 ఎముక కూడా విరిగిపోకూడదు. ప్రభువుని యేసు జీవితంలో కూడా 1 ఎముక కూడా ఇరిగిపోలేదు. అలాగే కాళ్ళను కూడా ఏం చేశారంటే ఇలా పెట్టి ఒక కాళ్ళ మీద ఒకటి పెట్టి మేకులు కొట్టారు. ఇప్పుడు కూడా మేకులు ఆయన ఎముకలకు తగలేదు. కారణం ఏంటంటే అక్కడ మరొక టిబియా అండ్ ఫ్యాబ్యులా అనేటువంటి ఎముకలు ఉంటాయి. ఆ మధ్యలో ఖాళీ ఉంటుంది. అక్కడ ఆయనను కొట్టినట్లు మనం చూస్తున్నాం. ఉదయం 9 గంటలకు కొట్టారు, సాయంత్రం 3 గంటల వరకు ప్రభు అయిన యేసు శిలువలో వేలాడాడు. ఆయన 12 గంటలకి ఏం జరిగిందంటే అంతా చీకటి అయిపోయింది. ఆయన వెలుతురులో 3 మాటలు మాట్లాడాడు, చీకట్లో 4 మాటలు మాట్లాడాడు. ఆయన శిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. తర్వాత చాలా మిగతా మాటలు మాట్లాడిన తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి సమాప్తం అని చెప్పి తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగిస్తానని చెప్పి ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన తర్వాత అక్కడ ఒక సైనికుడు అని ప్రక్కలో పొడిస్తే రక్తము నీళ్లు వచ్చాయి అని యోహాను సువార్తికుడు చెప్తున్నాడు. ఒక్క మాట ఏంటంటే యేసు ప్రభువు సిలువలో కేవలం 6 గంటలు మాత్రమే ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు, నా ప్రాణాన్ని ఎవరు తీయలేరు, నా అంతటి నా ప్రాణాన్ని పెడుతున్నాను, మళ్ళా నేను దాన్ని తీసుకుంటాను అని చెప్పాడు. కాబట్టి సాధారణంగా సిలువ వేసినప్పుడు ఆ నేరస్తులు కొన్ని రోజులు బాధపడతారు. కానీ యేసు ప్రభు 6 గంటలు మాత్రమే సిలువలో వేలాడాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి అరిమతయి యోసేపు, అయ్యా ఆయన శరీరం నాకు ఇవ్వమన్నప్పుడు పిలాతు అంటాడు, ఆయన అప్పుడే చనిపోయాడా? ఆశ్చర్యపోయాడు. వెంటనే శతాధిపతి ద్వారా తెలుసుకొని యేసు శరీరాన్ని అరిమతయి యోసేపుకు అప్పగించాడు. అరిమతయి యోసేపు యేసును తనకు తొలుచుకుని తన కొత్త సమాధిలో, తన సొంత సమాధిలో యేసు ప్రభును సమాధి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం. యేసు ప్రభువు ఎంతగా శ్రమ పడ్డాడు. ఎందుకు శ్రమ పడ్డాడు? ఆయన చేసిన తప్పేంటి? ఆయన చేసిన పాపం ఏంటి? ఒక విషయం తెలుసా, ఆయన ఏ పాపం చేయలేదు. పాపము ఎరుగని ఆయన మనందరి కోసము మనము నీతిమంతులు కావాలని ఆయన పాపి అయ్యాడు. యోహాను గారు బాప్తిస్మకుడైన యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మన పాపాన్నంతటిని మోసి ఆయన శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వాళ్ళందరూ అనుకున్నారు ఈయన పని అయిపోయింది అనుకున్నారు, ఇంకేమీ లేదు అనుకున్నారు. కానీ ఒక విషయం జ్ఞాపకించుకోండి, ఈస్టర్ ఉంది, ఆయన తిరిగి లేస్తాడు. నా జీవితంలో కూడా ఇదే నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి ఆ నిరీక్షను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.